కృష్ణ నీ గొప్పతనం బయటపడింది. ఈ పెళ్లి పౌరవాన్ని గావించి శశిరేఖ పట్ట జనకధర్మం నిర్వహించుతుండగా ఇదొక నా కన్నబిడ్డ చేత తండ్రి అని పిలిపించుకుని భాగ్యము లేకుండా చేసింది. ఎక్కడి తమ్ముడు ప్రాప్తమైంది. అన్నకు తగ్గ తమ్ముని కాలేకపోతుందని మరీ విచారించుకుంటుంది. దానికేమి వచ్చిన పని నువ్వే ఎరిగిపోము. అందరూ నువ్వు కదా. వచ్చిన తోడనే నిన్ను పలకరించి నీ చుట్టే పోదురు కానీ ఇంటికి పెద్దవాళ్ళ గౌరవం ఇంచుకని యోచించగల. ఎవరు ఎవరు కొనరు నా హృదయం సమర్థం చెప్పు. అన్నగారు నిష్కర్షం ఉదయలే నీకు తెలియదా? వారి కాకరమే మన కనుగ్రహం కావున శీఘ్రమై ప్రయాణం కాదు. అన్న అప్పుడే ప్రయాణమా? మరల వచ్చి మా ఇంట విందు ఆరగిందని చెప్పి ఉన్నాయరా? మీరెల్లరూ రాకరాకం ఇచ్చేసినారు. నా తమ్ముడి పెళ్లికి మీరు గావించి విందులు ఆరగించి సావధానంగా పొండు. అన్నా ఏమన్నదవు? వారు వినిపించుతున్నారు కానీ నువ్వు కాదు కదా. అన్నా బలరామా భయమున పలుకుదానమైంది కానీ కదా మామ. అట్లను ధర్మమా? పెద్దవాడివి ప్రథమ పేదము నీదే కదా. అట్లా ఏర్పాటు చేసి కాన్పుపోవే ప్రయత్నము లేదా? కనుమూసి తెరిచినంతలో అన్నీ సిద్ధము కదా. సరే సుభద్ర నీవేమందు? సరే అభిమన్యు నీవేమందు? అగ్రజుడి కొరకని పావి దారింపమను. కృష్ణ ఇద్దరు ప్రాధాన్యస్తున్నారు కనుక అన్నా బలరామా ఒక చిన్న కోరిక కదా. ఏమమ్మా? ఈ చేతులతో ఈ నూతన దంపతులకు చేతులు కలుపుతుంటా కల్లాసన మాట కోరిక ఉన్నది. అమ్మా నాకన్నా ముందు ముందు వాడు కూడా కలిపి వేసినాడు కదా. మళ్ళీ అప్పగించలేదు. ఇది పెద్దలు మీరు చేయవలసింది. ఓహో శశికి ముందు గాంధర్వము పిదప రాక్షసము ఇప్పుడు కన్యాదత్తము. అమ్మా వారికి నమస్కారం. ఇప్పుడు జ్యోతి జ్యోతి కారణ జన్ముడు ప్రభుత్వ కారణ నిర్మాణ ధనుడు.